ఏబీపీ న్యూస్ ఈ ఓటర్ ఒపీనియన్ పోల్ సంబంధించినటువంటి అంశము. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం 25 లోక్సభ స్థానాల్లో 20 కూటమికి అనేది చెప్పడం జరిగింది. 5 సీట్లకే పరిమితం కానున్నటువంటి వైసీపీ అనేది కూడా సర్వేలు కూడా తెలవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు సర్వేలు భిన్నంగా వస్తున్నాయి. ఇప్పుడు ఏబీపీ సి ఓటర్ సర్వే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ క్లియర్గా ఎడ్జ్ చేస్తోంది కూటమికి, టీడీపీ, జనసేన, బీజేపీకి. ఇందుకు పూర్తి భిన్నంగా టైమ్స్ నౌ సర్వే వస్తుంది. టైమ్స్ నౌ సర్వే రివర్స్ ఫిగర్స్ ఇస్తుంది. కరెక్ట్గా 22 సీట్లు వైసీపీకి ఇచ్చింది టైమ్స్ నౌ సర్వే. సో అందువల్ల రెండు కూడా ప్రముఖ సంస్థలే, ఏబీపీ సి ఓటరు అటు టైమ్స్ నౌ. ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి సర్వేలు ఇస్తున్నాయి. సో దానికి కారణం ఏమై ఉంటుంది అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేది కీలకం, పార్లమెంట్ ఎన్నికల కన్నా కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ రెండూ జరుగుతున్నాయి కనుక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలకం. ఇంత వన్ సైడెడ్గా ఉంది అనేది ఏబీపీసీ ఓటర్ వాదన. బట్ క్షేత్రస్థాయిలో అంత వన్ సైడెడ్గా అయితే లేదు, అంతవరకు చెప్పగలను. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారన్న ప్రిడిక్షన్ నేను ఇవ్వలేను. కానీ ఎందుకు ఇవ్వలేను అంటే ప్రిడిక్షన్ అనేది మన రాజకీయ వాతావరణంపై కూడా ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు సెఫాలజిస్ట్ నైట్ మేర్ అంటారు. అంటే ఎన్నికల అంచనా వేసే వారికి కూడా అంతు చిక్కని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం ఉంది. ఇప్పటికీ కూడా స్పష్టంగా ఖచ్చితంగా పలానా వాళ్ళు గెలుస్తారు అని చెప్పే వాతావరణం ఉందని నేను అనుకోను. పాపులర్గా వోకల్ సెక్షన్స్లో యాంగర్ ఉంది. సో అది పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళలో ఈ సర్వేలు ఆ కోపాన్ని క్యాప్చర్ చేయవచ్చు. ఎందుకంటే సర్వేల్లో ఎప్పుడు కూడా వోకల్ సెక్షన్స్ గట్టిగా మాట్లాడతారు, వాళ్ళది వినబడుతుంది. కానీ సైలెంట్గా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోనూ, పేద వర్గాల్లోనూ, సామాజికంగా అణగారిన వర్గాల్లో ఇప్పటికీ కూడా జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం ఉంది. అందువల్ల ఈ సైలెంట్ ఓటు అనేది వర్సెస్ వోకల్ ఓటు. సో సర్వేలకు వచ్చే వరకు వోకల్ ఓట్ను క్యాప్చర్ చేస్తుంది, కానీ ఈ సైలెంట్ ఓట్ను అంత ఎఫెక్టివ్గా క్యాప్చర్ చేయదు. సర్వేల్లో సహజంగా ఈ వోకల్ సెక్షన్స్ ప్రభుత్వం ఎంత గట్టిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలని ఉన్నట్టే కొన్ని సెక్షన్లో చాలా గట్టిగా ఉంది, ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాల్లో గట్టిగా ఉంది. అదే సమయంలో కొన్ని సామాజిక వర్గాల్లో, కొన్ని ఆర్థిక వర్గాల్లో జగన్ ప్రభుత్వం ఉండాలి అన్నది కూడా అదే స్థాయిలో గట్టిగా ఉంది. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పోలరైజేషన్ వివిధ సామాజిక ఆర్థిక వర్గాల మధ్య, అలాగే వివిధ కులాల మధ్య మామూలుగా లేదు. పోలరైజేషన్ తమ ఎదురొస్తే మీద పడదామా అనేంత కోపంతో ఉన్నారు. సో అందువల్ల అటు జగన్ను ఓడించాలన్న సెక్షన్లు ఎంత బలంగా ఉన్నాయో, జగన్ను గెలిపించాలన్న సెక్షన్లు అంతే బలంగా ఉన్నాయి. సో అందువల్లే మీకు సామాజికంగా చూస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు, రెడ్డీసు ఇది క్లియర్గా మీకు వైసీపీ వెనకాల ర్యాలీ అవుతున్నారు. టీడీపీ వెనకాల ర్యాలీ అయ్యేటువంటి కమ్మా సెక్షన్ ఉంది. ఇలా సామాజికంగా ఉంది. బీసీ వర్గాల్లోమో చీలిక ఉంది. సో కాపు ఓటు ఈసారి కూటమికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, అది వాస్తవం కనబడుతుంది. అందువల్ల ఈ సోషల్ ఇంజనీరింగ్ ప్రభావం ఉంది, సంక్షేమ పథకాల ప్రభావం ఉంది, అభివృద్ధి సరిగా జరగలేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన పట్టణాల్లో మధ్యతరగతిలో ఉన్న అసంతృప్తి కూడా ఉంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఓవర్లాప్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వన్ సైడెడ్గా ఫైట్ ఉంది అని నేను అనుకోను. చాలా తీవ్రమైన కంటెస్ట్ ఉంది. అయితే అలాగే ఉంటుందా ఎన్నికల వరకు? ప్రజలు ఎటో ఒకవైపు డిసైడ్ అవుతారా చెప్పలేము. యాజ్ ఆఫ్ టుడే మాత్రం ఇట్స్ హైలీ అన్ప్రెడిక్టబుల్ కంటెస్ట్గా ఉంది. అందువల్ల ఏబీపీసీ ఓటర్ చెప్పినట్లు ఈ సర్వే ప్రకారం అయితే అసలు వైసీపీ అడ్రస్ లేకుండా ఓడిపోవాలి. ఆ రాజకీయ వాతావరణం ఉందని నేను అనుకోను. అదే సమయంలో ఎవరు గెలుస్తారంటే మాత్రం స్టిల్ హైలీ అన్ప్రెడిక్టబుల్.